వెల్కమ్ టు మాధవ అంబటి యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్తే. మంగళగిరిలో టిఫిన్, తిరుపతిలో లంచ్, హైదరాబాద్లో డిన్నర్. ఈ విషయాలంటే ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మాధవ అంబటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ తదుపరి ప్రశ్నలు ఏంటంటే, పవన్ కళ్యాణ్ తిరుపతి పర్యటనలో ఏం జరిగింది? ఎర్రచందనం అక్రమ రవాణా గురించి పవన్ కళ్యాణ్ ఏమన్నారు? పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు ఎక్కడెక్కడ పర్యటించనున్నారు? నడుకుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియో మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా విషయాలు తెలుసుకుంటారు. ఇంకా మెట్రోలోకి వెళ్తే, నేడు మళ్ళీ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు ఎక్కే విమానం, దిగే విమానం. డిప్యూటీ సీఎం పవన్ బిజీ. సాక్షి న్యూస్ టాస్క్ ఫోర్స్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం తిరుపతి జిల్లా పర్యటన వన్ మన్ షోలా సాగింది. ఎక్కే విమానం, దిగే విమానం అన్నట్లు తన 2 రోజుల పర్యటన బిజీగా ప్లాన్ చేసుకున్నారు. శనివారం ఉదయం 9 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న పవన్ రోడ్డు మార్గాన మామండూరు అటవీ ప్రాంతానికి వెళ్లారు. వాచ్ టవర్ ఎక్కి అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం తిరుపతి మంగళంలోని గోదాముల్లో నిల్వ ఉన్న ఎర్రచందనం దుమ్మలను పరిశీలించారు. ఆ తర్వాత తిరుపతి కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు విలేకరుల సమావేశం ఉంటుందని, ఎవరూ ఎలాంటి ప్రశ్నలు అడగరాదని సమాచార శాఖ అధికారులు హుకుం జారీ చేశారు. దొంగల నుంచి పట్టుబడ్డ 2.65 లక్షల టన్నుల ఎర్రచందనం దొంగలు తిరుపతిలోని గోదాముల్లో ఉన్నాయి. వాటి విలువ 2,000 నుంచి 5,000 కోట్లు ఉంటుంది. పట్టుబడకుండా స్మగ్లింగ్లో తరలిపోయింది చాలా ఉంటుంది. కర్ణాటక 140 కోట్లు సొమ్ము చేసుకుంది. ఎక్కడ ఎర్రచందనం దొరికినా అది ఏపీకే చెందేలా ఒప్పందం జరిగింది. స్మగ్లింగ్కు పాల్పడుతున్న 4 కీలక వ్యక్తులను త్వరలోనే పట్టుకుంటాం. ఎర్రచందనం జోలికి వెళితే తాట తీస్తా అని పవన్ చెప్పుకొచ్చారు. ఎవరిని కలవని పవన్. కాగా పవన్ వచ్చారని తెలిసి దివ్యాంగులు, రైతులు, జనసేన శ్రేణులు పలు సమస్యలపై అర్జీలు తీసుకొని రేణిగుంట విమానాశ్రయం, తిరుపతి కలెక్టరేట్కు తరలి వచ్చారు. అయితే పవన్ ఏ ఒక్కరిని కలవలేదు. శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్ఛార్జ్ కోటా వినుత డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు కుటుంబ సభ్యులు ప్లకార్డు పట్టుకుని కేకలు వేసి పిలుస్తున్నా పట్టించుకోకుండా ముందుకు సాగారు. రేణిగుంట విమానాశ్రయంలో ప్రత్యేక విమానం ఎక్కి హైదరాబాద్కు వెళ్ళిపోయారు. కాగా పవన్ ఆదివారం తిరిగి ప్రత్యేక విమానంలో రేణిగుంట రానున్నారు. అక్కడ నుంచి హెలికాప్టర్లో పలమనేరు వెళ్తారు. అక్కడ కుంకి అణువులను పరిశీలించి తిరిగి హెలికాప్టర్లో రేణిగుంటకు వస్తారు. అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్లోకి గన్నవరం వెళ్లనున్నారని అధికారులు తెలిపారు. ఇది విషయం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాధవ అంబటి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. లవ్ యూ ఆల్.